బెంగళూరులో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అండ్ టెస్ట్ రైడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అది చూసిన మన వాళ్ళు బ్రో ఇప్పుడు ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో అసలు బెంగళూరులో జరుగుతున్న డెలివరీస్ యొక్క కథ ఏంటి, ఇప్పుడు మనం ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకోవచ్చా లేదా అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని లాస్ట్ ఇయర్ జూన్ నెలలో వీళ్ళైతే డెలివరీ చేశారు. ఒక 20కి పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏమో డెలివరీ ఇచ్చినట్టున్నారు. అయితే దానికి సంబంధించి చాలా మంది ఫేక్ డెలివరీస్ అని కొంతమంది, లేదు జెన్యూన్ డెలివరీస్ అని కొంతమంది చాలా కామెంట్స్ చేశారు. సో ఆ డెలివరీస్ కి సంబంధించిన స్కూటర్ యొక్క వీడియోస్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేశారు. సో వాటిని మనం జెన్యూన్ అనే నమ్ముకోవచ్చు. అప్పుడు ఒక 20 స్కూటర్లను డెలివరీ ఇచ్చారు. అది జరిగిన తర్వాత 8 months కి ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో మళ్ళీ వీళ్ళు కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డెలివరీ ఇచ్చారు. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఈవీ ముచ్చట్లు వీడియోలో నేను చెప్పాను, సింపుల్ వన్ CEO అయిన సుహాస్ రాజ్ కుమార్ గారు వాళ్ళ స్కూటర్స్ డెలివరీకి సిద్ధంగా ఉన్నట్టు ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఆ పోస్ట్ లో మనకి ఒక 30కి పైగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డెలివరీకి సిద్ధంగా ఉన్నట్టు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని రీసెంట్ గా సింపుల్ వన్ వాళ్ళైతే బెంగళూరులో బుక్ చేసుకున్న వాళ్ళకి డెలివరీస్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్ట్ అంటే ఈ న్యూస్ ని కూడా సింపుల్ వన్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అయితే మనకి తెలియజేసింది. సో ఆ పిక్చర్స్ లో చూసుకుంటే నేను ఎగ్జాక్ట్ గా కౌంట్ చేశాను, 21 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని అయితే సింపుల్ వన్ డెలివరీ ఇచ్చింది. దాంట్లో కొత్త కలర్స్ కూడా ఉన్నాయి. అంటే సింపుల్ వన్ రీసెంట్ గా లాంచ్ చేసినప్పుడు వాళ్ళు అన్వీల్ చేసిన 2 కొత్త కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూటర్స్ కూడా డెలివరీస్ తీసుకున్న వాళ్ళలో కనిపిస్తున్నాయి. అంటే సింపుల్ వన్ ఏ విధంగా డెలివరీస్ ఇస్తుంది, ఫస్ట్ బుక్ చేసిన వాళ్ళకి ఇస్తుందా లేదంటే రీసెంట్ గా బుక్ చేసిన వాళ్ళకి ఇస్తుందా, అసలు ఏ పారామీటర్స్ ని కన్సిడర్ చేసుకుని వాళ్ళు డెలివరీస్ ఇస్తున్నారు అని మనకైతే కన్ఫర్మ్ గా లేదు. ఎందుకంటే ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి పాత కలర్స్ రావాలి, వీళ్ళు కొత్త కలర్స్ కూడా ఇస్తున్నారంటే మరి కొత్త కలర్స్ కి అప్గ్రేడ్ అయ్యే ఆప్షన్ ఏమైనా ఇచ్చారా లేదంటే ఇష్టంలో డెలివరీస్ ఇస్తున్నారా అని మనకైతే తెలియదు. కానీ మొత్తంగా 21 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సింపుల్ వన్ రీసెంట్ గా అయితే డెలివరీ ఇచ్చింది. అండ్ వాళ్ళు బెంగళూరులోని రాజాజీ నగర్ లో టెస్ట్ రైడ్స్ కూడా ఇస్తున్నారంట. దానికి సంబంధించిన పోస్ట్ కూడా పెట్టారు అండ్ ఒక మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు. సో ఆ నంబర్ కి మీరు కాల్ చేసి మీరు బెంగళూరులో ఉంటే కనుక రాజాజీ నగర్ కి మీరు వెళ్ళి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్స్ అయితే తీసుకోవచ్చు. సో సింపుల్ వన్ నుండి ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరి ఇప్పుడు మనం సింపుల్ వన్ స్కూటర్స్ ని బుక్ చేసుకోవచ్చా లేదా? సింపుల్ వన్ కి ఇనిషియల్ గా 1,00,000కి పైగా బుకింగ్స్ అయితే వచ్చాయి. బట్ వాళ్ళు డీలే చేస్తున్న కొద్దీ ఒక 60,000కి పైగా బుకింగ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇప్పుడు 40,000 బుకింగ్స్ ఉన్నాయని మనం అజ్యూమ్ చేసుకున్నా గానీ ఈ 40,000 బుకింగ్స్ ని వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాగా డెలివరీ అయితే చేయాలి. ప్రస్తుతం వాళ్ళు కేవలం ఒక 40 నుండి 50 స్కూటర్లనే, అది కూడా బెంగళూరులోనే డెలివరీ చేశారు. ఆ డెలివరీ చేసినవి కూడా జెన్యూనా ఫేకా అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు. సో ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళు డెలివరీస్ అయితే చేయాలి అండ్ అవి మన తెలుగు రాష్ట్రాల్లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏథర్ అండ్ ఓలాని అయితే తీసుకుందాము. ఈ 2 కంపెనీస్ బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీసే. సో ఈ 2 కంపెనీస్ ఫస్ట్ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ని బెంగళూరు నుండే స్టార్ట్ చేశారు. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డెలివరీస్ అనేవి బెంగళూరులో స్టార్ట్ అయ్యాక మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడానికి సుమారుగా సంవత్సరం టైం అయితే పట్టింది. ఖచ్చితంగా సింపుల్ వన్ కి కూడా సంవత్సరం నుండి సంవత్సరంన్నర టైం అయితే పడుతుంది. ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల నుండి ఇనిషియల్ గా సింపుల్ వన్ స్కూటర్ ని బుక్ చేసుకున్నారో ఈ రోజు నుండి సంవత్సరం తర్వాత వాళ్ళకి డెలివరీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా అది లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకోవచ్చా అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా బుకింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అస్సలు చేయకండి. ప్రీవియస్ గా చేసిన వాళ్ళు బుకింగ్స్ ని క్యాన్సిల్ చేయకండి, మీ బుకింగ్స్ ని అలానే ఉంచుకోండి. కొత్తగా బుకింగ్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు చేయకండి. ఏ రోజైతే మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఫిజికల్ గా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని చూస్తారో, అది యూట్యూబ్ లో కానివ్వండి, ఏ సోషల్ మీడియా అకౌంట్ లో కానివ్వండి, ఫిజికల్ గా మన తెలుగు రాష్ట్రాల్లోకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీరు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేసుకోండి. అయినా ఇప్పుడు సింపుల్ వన్ స్కూటర్ ని బుక్ చేసుకుని దాన్ని కొనుక్కునే అంత హాట్ కేక్ కూడా కాదు అది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కొంచెం కాంపిటేటివ్ ప్రైస్ ఉండేది, కానీ ఇప్పుడు ఓలా స్కూటర్ యొక్క ప్రైజెస్ తగ్గించాక దానికి డిమాండే లేదు, దానికి కొని కూడా వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే సింపుల్ వన్ లో ప్రస్తుతం మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి సింపుల్ వన్ అండ్ ఇంకోటి సింపుల్.1. సింపుల్ వన్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,64,999 రూపాయలు. దీంట్లో మనకి 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 212 కిలోమీటర్ల రేంజ్ ని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ తర్వాతది సింపుల్.1, దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,40,000. దీంట్లో మనకి 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 151 కిలోమీటర్ల రేంజ్ ని సింపుల్ వన్ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రీసెంట్ గానే ఓలా ఫిబ్రవరి ఆఫర్స్ కింద వాళ్ళ స్కూటర్ ప్రైజెస్ అయితే తగ్గించింది. ఓలా S1 Pro ఇప్పుడు మనకి 1,30,000కి, S1 Air 105,000కి, S1 X Plus 85,000కి లభిస్తుంది. సో ఈ ప్రైజింగ్ తో కంపేర్ చేసుకుంటే సింపుల్ వన్ ప్రైస్ అనేది నథింగ్ అని చెప్పుకోవచ్చు. ఓలాతో కంపేర్ చేసుకుంటే ఇంచుమించు దాంట్లో అదే ఫీచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏతరో ఓలా సింపుల్ వన్ ఈ 3 ఒకటే కేటగిరీ చెందినవి అని చెప్పుకోవచ్చు.
సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తో కంపేర్ చేసుకుంటే సింపుల్ వన్ ని కొనడం అంత వాల్యూ ఫర్ మనీ కాదేమో అని నా ఉద్దేశం. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కూడా ఇంత ప్రైస్ పెట్టి సింపుల్ వన్ స్కూటర్లని కొనొచ్చా? ఇప్పుడు బుక్ చేసుకొని సంవత్సరం దాకా వెయిట్ చేయడం వర్త్ అంటారా అన్నదాన్ని కింద కామెంట్ చేసేయండి. నాకైతే వర్త్ కాదనిపిస్తుంది. ఏ రోజైతే ఫిజికల్ గా సింపుల్ వన్ స్కూటర్ ని మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తారో అప్పుడే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇదన్నమాట, మరి సింపుల్ వన్ డెలివరీ స్టార్ట్ చేసింది, బుక్ చేసుకోవచ్చా లేదా అన్న క్వశ్చన్ కి నా ఆన్సర్ అయితే. సో వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.